ఎల్లుండి రాఖీ పండగ కదా. అయితే మా అమ్మోళ్ళ ఇంటికి ఒక ఏడాది అవుతుంది. ఎల్లుండి రాఖీ పండగ కదా, నేను అన్నకు రాఖీ కట్టేస్తా. అన్న రాఖీ పండుగ అన్న నాకు పానం బావా. ఏ ప్రాణమైనా కానీ ఆడికి పోయేదే లేదు. వాడు నా గల్ల పట్టుకొని నీ బతికేస్తానట్టు నా బతికేదో చూపెడతా. అది కాదు బావా, అన్నేదో కోపంగా అన్నాడు. వాడు ఎట్లా నాని ఆడి మూడు అస్సలు కాదు. ఆ బాధ ఏందో అని తెలవాలి. ఎన్ని కోపాలున్నా రాఖీల పండగకే కడతారంటారు బావా. మా అన్నకు రాఖీ కట్టాలన్న ఆలోచనే నా పానం పోయినట్టున్నది. ఈసారి ఎట్లనన్నా రాఖీ కడతా బావా. మనం అక్కడ ఉండడద్దు, అట్లా పోయి ఇట్లా వద్దాం. అంత బలుపున్నాడు చెల్లె కావాలంటే వాడే ఇక్కడికి వచ్చి రాఖీ కట్టించుకొని వాడు. నువ్వు కూడా అస్సలు కాదు. నువ్వుకే నన్ను రియక్. ఇన్ని రోజులు ప్రేమ ఎంపుకొని తల్లిగారింటికి